హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఈజీ డిఐవై. ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్ గోబీ మంచూరియాని ఈజీగా ఇంట్లోనే ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక మీడియం సైజ్ క్యాలీఫ్లవర్ని తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు అవి మరుగుతున్న వాటర్లో కట్ చేసుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు 1 టీ స్పూన్ ఉప్పు వేసి 5 నిమిషాలు ఉడికించుకోవాలి. మరీ మెత్తగా ఉడికించుకోకూడదు, లైట్గా మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు ముక్కలన్నీ వాటర్ లేకుండా స్ట్రెయినర్తో డ్రైన్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో 1 కప్ మైదా, 4 టీ స్పూన్ కార్న్ ఫ్లోర్, 1 టీ స్పూన్ సాల్ట్, హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఈ మాత్రం థిక్ బ్యాటర్గా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాటర్లో క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఆయిల్లో వేసుకుని క్రిస్పీగా అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా డీప్ ఫ్రై చేసుకున్న ముక్కల్ని తీసుకుని పేపర్ టవల్ మీద వేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకుని 2 టీ స్పూన్ ఆయిల్ వేసుకుని అందులో సన్నగా తరిగిన ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుని అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, గ్రీన్ ఆనియన్, సన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లి, అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకున్న క్యాప్సికమ్ వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుని 3 నిమిషాలు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న దానిలో 2 టీ స్పూన్స్ టొమాటో కెచప్, అలాగే 2 టీ స్పూన్స్ టొమాటో చిల్లీ సాస్, 1 టీ స్పూన్ సోయా సాస్, అలాగే 1 టీ స్పూన్ వెనిగర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకుని అందులో 1 టీ స్పూన్ కార్న్ ఫ్లోర్ తీసుకుని కొంచెం వాటర్లో మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న కార్న్ ఫ్లోర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక అందులో డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకుని 1 నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్స్తో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోండి. అంతే, చాలా సింపుల్గా రెస్టారెంట్ స్టైల్ గోబీ మంచూరియాని ఇలా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇలా మీరు కూడా ఇంట్లోనే టేస్టీగా తయారు చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.